వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ యానంలో ఎక్కడా లేని విధానం. పంటల బీమా, రైతుల వెంట ఉండి ధాన్యం సేకరణ. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. గుర్కా వేసుకొని ఒకడు, హెల్మెట్ తో మరొకడు, బంగారు ఆభరణాలు చోరీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని వారు అన్నారు. కొంతమంది ఓర్వలేక పోచారం శ్రీనివాసరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అనుచరులు తెలిపారు. మేమందరం పోచారం వెంటే ఉంటాం అని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుపుకొని వెళ్తామని అనుచరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ తెలంగాణలోనే అందరూ మరి బాన్స్వాడని ఆయన మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అలా చేస్తున్నటువంటి కార్యక్రమాలని మరి మనమందరం కూడా సమర్థించాలనే ఒక సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒప్పందంలో నడిపేయాలి. ఆయన ఈ రోజు కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బాన్స్వాడని తెలంగాణలోనే ఒక ముఖ్యమైన స్థానంగా నిలిపినటువంటి ఘనత. మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా. ఆయన దాన్ని నిన్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం, ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా మనము అమలు చేసుకోవాలి. అవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే మరి ఆయన నిన్నటి రోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి, పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని, ఎందుకంటే ఇంత మంచి అవకాశం. ఏలూరులో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలలో తనను, తన కుటుంబాన్ని బూతులు తిట్టిస్తున్నారని, దానికి బదులు తమ కుటుంబాన్ని చంపేయాలని కోరారు. మొత్తం తమ కుటుంబంలో 7గురు ఉన్నారని, అందరినీ చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. సవాల్కి కట్టుబడి ఉన్నాను, తన పేరు మార్చుకున్నానని చెప్పారు ఆయన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ చేతుల్లో ఉన్నాయి అని తెలియజేశారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారని, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేయాలి, ప్రజాసేవ చేయాలి అని కోరారు ముద్రగడ. వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, వెంటనే వాటిని ఆపేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లేసే వారి మీద, ఇళ్ల మీద, మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎన్నో ఎలక్షన్ చూసామండి. ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు. నేను పర్సనల్గా చేయలేదు. కానీ నిత్యం పౌర్ణమి ఉండిపోద్దని అనుకోకన్నయ్యా. అమావాస వస్తుందన్నయ్యా. అమావాస కూడా తర్వాత పౌర్ణమి వస్తుందన్నయ్యా. దయచేసి మీ పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి. తప్పు. ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. అంత మాత్రాన మేము హీరోలు, ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మా ఇస్టేటు అనే భావం పనికిరాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాను. చేసి చేయని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇంత త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్. నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్. ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్. ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు, ఎస్ఐ గారి సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ చేశారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి, మనిషి ఇచ్చి తెప్పించుకొని, మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. అయ్యా వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ గవర్నమెంట్ గెజెట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. బాల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ నలుకుంట పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కిషన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన డిమాండ్లను మోదీ దృష్టికి తీసుకెళ్తారని కోరారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. ఎన్టీఏని రద్దు చేసి పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మాకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువజన విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏదైతే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షని రద్దు చేసి నీట్ పరీక్షని మళ్ళీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి ఏదైతే ఏఎస్ఎఫ్ లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐకి వెళ్ళి రజనీకాంత్, పీడిఎస్, రామకృష్ణ, విజేఎస్ అరుణ్, ఏఐవైఎఫ్ ధర్మేంద్ర, డివైఎఫ్ఐ రమేష్, టీవైఎల్ ప్రదీప్, వైజేఎస్ సలీం, ఎన్ఎస్యూ అబ్జిత్, యూత్ కాంగ్రెస్ రోహిత్ ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన 60,000 మంది పైగా విద్యార్థులకి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన 24 లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలో బైక్ పై గుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. గుర్కా ధరించిన వ్యక్తి యజమాని శేషారంను కత్తితో ఛాతీలో పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగ్లో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారం మీరే తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటికి పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశాడు. భయపడిన దుండగులు బయటికి పరుగు తీశారు. శేషారం కొడుకు కుర్చీతో వెనక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పిన మళ్లీ తేరుకొని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి సిఐ సత్యనారాయణతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కేంద్రంలోని ఆయకట్ట పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆయకట్ట కింద 1,30,000 ఎకరాల పంటల కోసం 2 విడతల్లో నీటిని విడుదల చేయాలన్నారు. ఆయకట్ట సాగు నీటి అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించామన్న ఎమ్మెల్యేలు ఆయకట్ట రైతుల నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సిఈ శ్రీనివాస్, ఈఈ సోలోమన్ తదితరులు పాల్గొన్నారు. MTDL వరకు 3.6 మన MTDL కింద మనం స్టార్ట్ చేస్తాం. 1370 64 65 ब्राह्मण ब्राह्मण सुधः नानासुन्दन्नोति सीदासादनं महागणपते नमः यामि ध्यानं समर्पयामि यावायामि आसनं समर्पयामि पाठयोपाठ्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुख्य आचमनीयं समर्पयामि महागणपतये नमः ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतुर्वे नमः गणारक्षाय नमः बालाचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शुभकरणाय नमः हेरम्बाय या बलियारे या बलाय पुष्पा सर फोटो राखंడి सर फोटो राखंడి ఓకే మీరు సర్ ప్లీజ్ సర్ సర్ ఆగండి ఇవ్వాలా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోండి, ఎక్కువ మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాల పట్ల పంట నష్టపోయిన రైతులు కూడా నష్టపరిహారం అందిస్తాం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధానం పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం అవకాశం అవ్వడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 15 లోపల ఏకకాలంలో 2 లక్షలు చెల్లించాలని మంత్రి వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతుల వెంటే ఉండి సేకరించాం అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలి అన్నారు. కేటీఆర్, హరీష్ రావు రాజీనామా పత్రం పట్టుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారని పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా రైతాంగ పక్షాన ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో పట్ల వారు ఇచ్చిన మాట 100% క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారు బీఆర్ఎస్ అయితే కనుమరుగైంది. మరి అటు కనుమరుగైనట్టు ఒక పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలి?
రాష్ట్రంలోనే టీఆర్ఎస్ కనుమరుగైంది. అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచించాలని చెప్పంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లోని ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి సాధారణంగా ఏదైతే ఉందో అన్ని పార్టీలను ఎందుకంటే అన్ని పార్టీలు ఎందుకంటారు, మరి అన్ని పార్టీలు అంటారు ఏంటి? నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా అంటే ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్పాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ యానంలో ఎక్కడా లేని విధానం, పంటల బీమా, రైతుల వెంట ఉండి ధాన్యం సేకరణ. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. గుర్కా వేసుకొని ఒకడు, హెల్మెట్ తో మరొకడు, బంగారు ఆభరణాలు చోరీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.